అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ న్యూరాలజీ విభాగం తరపున ఈరోజు మీ అందరి ముందుకి వచ్చాను. ఈరోజు జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం, అనగా నేషనల్ ఎపిలెప్సీ డే. కేవలం ఒక భారతదేశంలోనే మనకి ప్రతి 1000 మందికి ఒక 10 మంది మూర్ఛ వ్యాధిని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత మాకు ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం మూర్ఛ వ్యాధి గురించి దీర్ఘంగా చర్చించుకుందాం. మొదటగా మూర్ఛ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరిలో వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూర్ఛ వ్యాధి పుట్టుకతోనే జీనుకు సంబంధించిన లోపాల వల్ల తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీను లోపాల వల్ల చెడు కణాలు అనేవి మెదడులో ఉత్పత్తి అయ్యి వాటి నుంచి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన వెంటనే ఏడవకపోవటం వల్ల కానీ, తాత్కాలికంగా మెదడుకు రక్తస్రావం తగ్గటం వల్ల కానీ మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా పక్షవాతం వల్ల కావచ్చు, కొన్నిసార్లు తీవ్రమైన గాయాలు మనకి తలకి తగలటం వల్ల కావచ్చు, మెదడులో దెబ్బతిన్న నరాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ ఎక్కువైనా తక్కువైనా మన ఒంట్లో లవణాలు అంటే సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇలాంటివి ఎక్కువైనా తక్కువైనా కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధిక మద్యపానం సేవించే వారిలో చెడు రక్తనాళాలు గడ్డకట్టే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్రిమి తీవ్రత మన ఒంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇన్ఫెక్షన్ వచ్చి మెదడు వ్యాపు జబ్బు వచ్చిన వారిలో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని కారణాలు మనకి ఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిట్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఫిట్స్ వచ్చిన వారు ఒక్కసారిగా అకస్మాత్తుగా 2 చేతులు 2 కాళ్ళు బిగదీయటం కానీ, కొట్టుకోవటం కానీ, అలాగే నాలుక కొరుక్కోవటం కానీ, కళ్ళు పైకి తేలేయటం కానీ, తెలియకుండానే బట్టల్లో ఒంటెలు వెళ్ళిపోవటం కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి కాకుండా కొన్నిసార్లు ప్రతిసారి 2 చేతులు 2 కాళ్ళకి ఫిట్స్ రావాలని ఏం లేదండి. కొన్నిసార్లు ఒక పక్క చెయ్యి కాలు మాత్రమే బిగదీసి కొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. మూతి వంకర పోవటం ఇలాంటి లక్షణాలతో కూడా మనం మూర్ఛ వ్యాధి పేషెంట్ని చూస్తూ ఉంటాం. అలాగే సడన్గా జర్క్స్ లాంటివి వస్తూ ఉంటాయి. చేతికి కానీ కాలికి కానీ సడన్గా జర్కులు రావటం కానీ, నడుస్తున్న మనిషి సడన్గా పడిపోవటం కానీ, అలాగే కొన్నిసార్లు స్పృహ లేకుండా పడిపోతూ ఉంటారు. ఇవి కూడా మనం ఫిట్స్ యొక్క లక్షణాల కిందనే తెలియజేస్తాము. అలాగే మాట్లాడుతున్న మనిషి సడన్గా బొమ్మలాగా అయిపోయి మనలో లేని పక్షంలో కూడా అది ఫిట్స్ యొక్క లక్షణం కిందనే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇలాంటి ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా వెంటనే నరాల వ్యాధి నిపుణులకు తీసుకెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ఫిట్స్ వచ్చిన మనిషి దరిదాపుల్లో మనం ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు, సహాయ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫిట్స్ వచ్చిన మనిషిని చూసిన వెంటనే ఫస్ట్ కంగారు పడకూడదు. మీరు కంగారు పడకుండా ఉంటేనే మీరు ఏమన్నా ఆ పేషెంట్కి చేయగలిగే అవకాశం ఉంది. సో మొదట కంగారు పడకుండా పేషెంట్ని చుట్టుపక్కల ఉన్న ప్రమాదకరమైన వస్తువులు కావచ్చు, పదునైన వస్తువులు కావచ్చు ఫస్ట్ తొలగించి వేయాలి. అది కాకుండా పేషెంట్ని వీలైనంత త్వరగా ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. పేషెంట్ చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయి కదా అని వాటిని దారంతో కట్టివేయటం, తాడులతో కట్టివేయటం లాంటివి చేయకూడదు. నోట్లో ఏమన్నా గుడ్డలు పెట్టడం కానీ, నీళ్లు పోయటం లాంటివి కానీ చేయకూడదు. మీ చుట్టుపక్కల ఎవరన్నా సహాయానికి ఉన్నట్లయితే వాళ్ళని పేషెంట్కి ఎంతసేపటి నుంచి ఫిట్స్ వస్తున్నాయి అనేది సమయం రికార్డ్ చేయమని చెప్పాలి. అది కాకుండా పేషెంట్కి ఫిట్స్ ఎలా వస్తున్నాయి అనేది వీడియో వీలైతే రికార్డ్ చేయగలిగితే అది ట్రీట్ చేసే డాక్టర్కి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా వైద్య సహాయం కోరి పేషెంట్ని హాస్పిటల్కి తరలించి వేసి పేషెంట్ని ఫర్దర్గా మనం పరీక్షలు చేసుకొని వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వ్యాధి నిర్ధారణకి ఎటువంటి పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా ఎంఆర్ఐ పరీక్ష చేస్తామండి. మెదడులో ఏమన్నా తల్లో గడ్డలు కానీ, మచ్చలు కానీ, లేకపోతే ఏమన్నా చీము గడ్డలు కానీ ఉన్నాయో లేదో తెలుసుకుంటాం. ఎంఆర్ఐ తర్వాత ఈఈజీ అనే పరీక్ష చేసుకుంటాం. ఇందులో మెదడులో కరెంటు ఎలా సరఫరా అవుతుంది అనేది మనం చూస్తాము. ఈ ఫిట్స్ అనేవి ఎక్కడి నుంచి, ఏ భాగం మెదడు నుంచి వస్తున్నాయి అనేది మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. మరి ఈ రెండింటి ద్వారా మనం ఫిట్స్ ఉన్నాయని నిర్ధారించబడితే మందులు మొదలు పెట్టుకొని ఫిట్స్ కంట్రోల్లో ఉంటే పర్లేదు. మరి ఈ మందులు వాడుతున్నప్పటికీ ఫిట్స్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అంటే వాళ్ళకి మరిన్ని ఆధునిక పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. చేసి పేషెంట్కి ఫిట్స్ ఏ భాగం నుంచి వస్తున్నాయో సరైన పద్ధతుల్లో కనుక్కొని
వాటికి అవసరమైతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరది ఒక భాగం నుంచి వస్తే సర్జరీ చేసి ఆ భాగం మెదడు వరకు తీసివేయచ్చు. మరది ఒక భాగం కాకుండా 2-3 భాగాల నుంచి ఫిట్స్ ఉత్పత్తి అవుతున్నట్టు మనం గమనించినట్లయితే వాళ్ళకి మరిన్ని ఆధునిక వైద్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటివంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ నర్వ్ స్టిమ్యులేషన్, ఇలాంటి మరిన్ని వైద్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ మూర్ఛ వ్యాధి మీద సాధారణమైన జనాల్లో అనేక అపోహలు, అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకొని చర్చించుకుందాం. మొదటగా ఫిట్స్ వచ్చిన వారిని దయ్యం పట్టినట్టుగా జనాలు భావిస్తారు. అది ఏ దయ్యం పట్టడం కాదండి. ఏ క్షుద్ర పూజలు, మాంత్రికుడిని పిలిపించటాలు లాంటివి చేయకండి. వీలైనంత త్వరగా మీరు ఫిట్స్ ఉన్న పేషెంట్ని హాస్పిటల్కి తరలించి నరాల వ్యాధి నిపుణులకు చూపించండి. ఇది కాకుండా ఫిట్స్ వచ్చినప్పుడు జనాలు తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేయటం, నోట్లో ఏదన్నా గుడ్డ పెట్టడం, చేతుల్లో తాళాలు పెట్టడం లాంటివి చేయకండి. అవి మీరు పెట్టినంత మాత్రాన ఫిట్స్ ఏమీ ఆగవు. అవి వాటంతట అవే ఒక 2-3 నిమిషాలు వచ్చి ఆగిపోతాయి. మీరు తాళాలు పెట్టినందుకు ఏమీ ఆగవు. అది గమనించి అలాంటి ప్రయత్నాలు మానుకోండి. ఇవి కాకుండా మనకి మామూలుగా అందరి జనాల్లానే ఈ ఫిట్స్ వచ్చిన వారు కూడా సాధారణమైన జీవితం గడపచ్చు. అంటే పెళ్లి చేసుకోవటం కానీ, ఆడవారైతే పిల్లల్ని కంటటం కానీ, గర్భం దాల్చడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళు ఈ మందులు సరైన సమయంలో సరిగ్గా వాడుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అందరిలానే మామూలు జీవితం గడిపే అవకాశం ఉంటుంది. మరి ఈ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మూర్ఛ బారిన ఎక్కువ పడకుండా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా ఎక్కువగా మెరుస్తున్న లైట్స్ ఎక్కువగా వాళ్ళు చూడటం కానీ, ఎక్కువగా ఒత్తిడికి గురవ్వటం కానీ, నిద్ర తక్కువ అవ్వటం వల్ల కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కంటి నిండా నిద్ర, పని ఒత్తిడి తగ్గించుకోవటం, ఈ లైట్స్ ఫ్లాష్ మెరుపులు మెరవటం లాంటి లైట్స్ని ఎక్కువ చూడకుండా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు ఫిట్స్ బారిన ఎక్కువ పడకుండా ఉంటారు. అదే కాకుండా పిల్లలు ఎక్కువగా తరచుగా వీడియో గేమ్స్ చూడటం కానీ, టీవీ చూడటం కానీ, ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం కానీ, ఇవి తగ్గించుకున్నా కూడా ఫిట్స్ బారిన ఎక్కువ పడకుండా ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా వీలైనంత వరకు కీటోజెనిక్ డైట్ అంటాం. అంటే ఎక్కువగా మనం తినే ఆహారంలో ప్రోటీన్, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకొని కార్బోహైడ్రేట్ శాతం బాగా తగ్గించుకొని తీసుకున్నట్లయితే కూడా మనం ఫిట్స్ని కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న పేషెంట్లు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం కూడా ఫిట్స్ని నియంత్రించడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి ఈ జాగ్రత్తలు అన్నీ మీరు తీసుకున్నట్లయితే మూర్ఛ వ్యాధిని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది, ఈ అపోహలు, ఈ మూఢనమ్మకాలు పక్కన పెట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మనం ఫిట్స్ని నియంత్రించుకోవచ్చు. అదే కాకుండా మన నారాయణ హాస్పిటల్లో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ ద్వారా న్యూరాలజీ, న్యూరోసర్జరీ 2 విభాగాలు కలిసి మనకి ఈ మూర్ఛతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని పరిశీలించి పరీక్షలు చేసి ఫ్రీగా ఉచితంగా సర్జరీ కూడా చేయబడుతుందండి. సో మీకు తెలిసిన వారిలో ఎవరు మూర్ఛతో బాధపడుతున్న పేషెంట్ని మనం నారాయణ హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే మనం పరీక్షలు, వాళ్ళకి కావాల్సిన సర్జరీలు కూడా ఉచితంగా చేయబడతాయి. ఇవన్నీ మీరు గమనిస్తారని, మీరు మరిందరికీ ఈ సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.